6 మంత్స్ ఎలా ఉంది అనడానికి ఏంటంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది గోచారం చూస్తాము. గోచార రీతిగా ఎలా ఉందో ఫస్ట్ చూద్దాం. మనకేమో మీనరాశిలో రాహు ఉన్నాడు. ఆయన ఈ ఇయర్ ఇంకా మూవ్ అవ్వట్లేదు. డిసెంబర్ తర్వాత మిగతాది నెక్స్ట్ ఇయర్ 2025కే అవుతుంది. అది ఎలాగో మనం చెప్పుకుందాం తర్వాత. అలాగే కుంభంలో శని ఏంటంటే రిట్రోగ్రేడ్ అయ్యి ఉన్నారు. ఆయనేమో నవంబర్ 15కి డైరెక్ట్ అవుతున్నారు అనమాట. అలాగే మనం చూసాము అంటే గురు గురువు ఏమో మనకి నెక్స్ట్ ఇయరే మళ్ళీ మారుతున్నారు. ఆయన ఇప్పుడు ఉండేది ఏంటంటే వృషభ రాశిలో ఉన్నారనమాట. అలాగే కేతు చూసామంటే కన్యలో ఉన్నారు. మేజర్ ప్లానెట్స్ ఇవి 4 ప్లానెట్స్ ఎక్కువ మాట్లాడుకుంటాం. మిగతావన్నీ ఏంటంటే మూన్ అయితే ఒక రాశిలో 2.5 2.25 3 రోజులు అంత ఉంటుంది. సన్ అయితే ఒక 30 రోజులు మనకు తెలిసిన నెల అలాగే వస్తుంది. అలాగే వీనస్ కానీ మార్స్ కానీ మళ్ళా ఇంకా మెర్కురీ కానీ 30 రోజులు 40 రోజులు మ్యాక్స్ 60 డేస్ లోపల మనకి మారుతూ ఉంటాయి కనుక మనకి దాన్ని బట్టి ప్రెడిక్షన్స్ అనేవి మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. జనరల్గా అయితే మేజర్ ప్లానెట్స్ మనం ఎక్కువ చూస్తాము. ఎలా ఉంటాయో మనం ద్వాదశ రాశులకి మాట్లాడు. వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే 10వ ఇంట్లో శని ఉన్నారు. శని ఏమో ఏంటి కెరియర్కి చాలా మంచిది, అంటే కర్మకారకుడు. ఎందుకు అలా నవ్వాను అంటే ఆయన పని చేయిస్తాడు, కర్మకారకుడు కదా. సో ఆయనకి ఏంటంటే ఎక్కడ వెళ్ళినా ఏ దాంట్లో ఉన్న ఈ రాశిలో ఉన్నవాళ్ళు ఏ కెరియర్లో ఉన్నా కూడా ముందుకు వెళ్ళాలి అంటే తప్పక శని టెస్టింగ్ అనేది పెడతాడు అనమాట. ఏదైనా టెస్ట్ చేసిన తర్వాత పాస్ అవ్వడం కానీ లేకపోతే ఇవ్వడం కానీ, ఇక్కడ పాస్ అవ్వడం అంటే ఏంటి, ఇవ్వడం. సో ఇవ్వడం కానీ జరుగుతుందన్నమాట. సో తప్పక వీళ్ళకి ఎస్పెషలీ వృషభ రాశి వాళ్ళందరికీ చాలా బాగుంటుంది 6 నెలలు అని చెప్పుకోవాలి. ఎందుకంటే అదొకటి కాకుండా కూడానే గురువు ఉన్నారు. అంటే గురువు ఏంటంటే 11వ లార్డ్, అంటే 12 లాభం అనే లార్డ్ అనమాట. అంటే ఏంటి, ఏ పని చేసినా వాళ్ళకి లాభం ఇస్తాడు. రెండు బాగున్నాయి కదా మరి. రెండు బాగున్నప్పుడు చాలా బాగుంటుంది కెరియర్ పాత్ అనేది చెప్పుకోవాలి. అలాగే మనం చూసాము అంటే 11వ ఇంట్లో రాహు ఉన్నాడు. సో తప్పక వీళ్ళకి ఫారిన్ టచ్ అనేది వస్తుంది. అలాగే ఏంటంటే ఈ రాశిలో ఉన్న ఆడవాళ్ళకి ఎస్పెషలీ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి లేకపోతే కొత్తగా హాబీస్ నేర్చుకోవాలి, ఏదో ఒకటి నేర్చుకోవాలి అనే కుతూహలం ఉంటుంది. అదొకటి కాకుండాను నేర్చుకుంటారు, ఆ దిశగానే సాగుతారు. దాంట్లోనే డబ్బు చేసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే ఏదైనా ఆర్థికంగా ఎదగాలి కదా. సో ఆర్థికంగా ఎదగడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాలన్నమాట. అలాగే మనం చూసామంటే ఈ రాశిలో ఉన్న పిల్లలు, అంటే వీళ్ళ వీళ్ళ పిల్లలు ఇబ్బంది పెట్టే ఒక తరుణం అనమాట ఈ 6 మంత్స్. సో వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి. ఎందుకు కాపాడుకుంటూ రావాలి అంటే ఇప్పుడు స్కూల్స్ మొదలయ్యాయి, మనకి తెలుసు అందరికీ. స్కూల్స్ ఇప్పుడేగా మొదలవుతాయి. సో ఇంకా 6 మంత్స్ ఉంది. సో కష్టపడి చదివి వాళ్ళ వెనకాతలు ఉండి కొంచెం వాళ్ళని సరిగా దారిని పెట్టుకుంటే చాలా బాగుంటుంది వీళ్ళకి అని చెప్పుకోవాలన్నమాట. అలాగే మనం చూసాము అంటే ఆగస్ట్ సెప్టెంబరు, అలాగే మనం చూసామంటే అక్టోబర్ కూడా వీళ్ళకి బిజినెస్ పీపుల్కి ఎస్పెషలీ అండ్ పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే కొత్త బిజినెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే ఖరీదైన వస్తువులు ఇచ్చి పుచ్చుకోవడం అనేది జరుగుతుంది. అదొకటి కాకుండా కొత్తగా పెళ్లి కావాలి అన్న వాళ్ళందరికీ ఆగస్ట్ సెప్టెంబర్ చాలా మంచి సూచనలు కనిపిస్తున్నాయి. సో తప్పక ట్రై చేస్తే మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే లవ్ రిలేషన్షిప్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ అయ్యే ఛాన్సెస్ అంటే ఎక్కువ లేవు. వీళ్ళు ఎక్కడ జాగ్రత్త పడాలి అంటే హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి. కూడానే జూపిటర్ ఉన్నారు కనుక కొన్ని ఇబ్బందులు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే పెద్దవాళ్ళు, మనతో పాటు ఉన్న పెద్దవాళ్ళతో కూడా కొంచెం నోటి దుడుసు లేకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. కోపం ఎక్కువ తెచ్చుకోకూడదు. ఎస్పెషల్లీ మనకి ఏంటంటే మార్స్ మూవ్ అయ్యారు, మళ్ళీ రెండో ఇంటికి మూవ్ అవుతున్నారు, సెకండ్ 12వ లార్డ్. సో ఖర్చు అనేది ఏంటంటే మనం అనుకోని ఖర్చులు అనేవి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక ఎస్పెషల్లీ మెడికల్ రీజన్స్ కూడా ఖర్చులు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. అలాగే రెమెడియల్ మెషర్స్కి వచ్చాము అంటే తప్పక లక్ష్మీదేవికి ఫ్రైడే ఫ్రైడే ఎర్ర పువ్వులతో పూజ చేయడం అనేది చాలా మంచిది. అలాగే ఏంటంటే సాటర్డే సాటర్డే హనుమాన్ చాలీసా చదువుకోవడం మంచిది. ఏదైనా సరే ఇప్పటి వరకు ఆల్రెడీ చేస్తున్నారు అంటే ఇంకా కొంచెం ఎక్కువ చేయడం అనేది చాలా మంచిదన్నమాట.
చేసుకుంటే వాళ్ళు తప్పక పాజిటివ్ దారి అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఈ రాశి వాళ్ళు ఏంటంటే తప్పక దుర్గాదేవికి మనకి వచ్చేదంతా కూడా ఇప్పుడు పండగలు, శ్రావణ మాసం పండగలన్నీ ఇంకొకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. సో దుర్గాదేవికి చేయడం, అలాగే శని చాలీస చదువుకోవడం, దుర్గా చాలీస చదువుకోవడం, శని చాలీస చదువుకోవడం చాలా మంచిది. అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి ఆ, అన్నదానం చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. చాలా బాగుంటుంది వీళ్ళకి. అలాగే ఏంటంటే ఒక ప్రాణికి అన్నదానం కానీ ఏదైనా ఆహారం పెట్టడం కానీ చాలా చాలా మంచిదన్నమాట. తప్పక ఈ పరిహారాలు చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ కట్టు, ఇదేమో జనరల్ ప్రెడిక్షన్స్. సో ఇదంతా బేస్డ్ ఏంటంటే మనం జనరల్గా చెప్పుకుంటున్నాము, కానీ ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. మనకి ఏంటంటే కరెక్ట్గా సొల్యూషన్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట. అంటే రెమెడియల్ మెషర్స్ అంటే ఏంటి, ఒక సొల్యూషన్ ఇచ్చినట్టే ఆ సొల్యూషన్ చేస్తే తప్పక వాళ్ళు ముందుకెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. సో ఎవరైనా పరిహారాలు చేయాలి కరెక్ట్గా వాళ్ళ జాతక రీత్యా చేయాలి అన్నప్పుడు, అలాగే ఒక జాతిరత్నం కావాలి, జాతిరత్నం వేసుకుంటాము, ఉన్నత స్థాయికి రావాలి అన్నవాళ్ళు కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి కానీ లేకపోతే నంబర్కి కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే అపాయింట్మెంట్ ఎప్పుడు సెట్ అవుతుంది, డైరెక్ట్గా వచ్చి కలవచ్చా లేకపోతే ఆన్లైన్ అపాయింట్మెంటా, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. మన దగ్గర ఏంటంటే జెమాలజిస్ట్ కూడా ఉన్నారు కనుక తప్పక మంచి జెమ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక ఆభరణం చేయించి ఇవ్వడం కూడా జరుగుతుందన్నమాట. కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి అలాగే వాట్సాప్ నంబర్కి సంప్రదించండి, అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. సో పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక దుర్గాదేవికి ఏ అమ్మవారికైనా పూజ చేయడం అనేది మంచిది. అంటే ఏంటంటే అమ్మవారి రూపంకి తల్లి తర్వాతే కదా అందరూ. సో ఒక గాడెస్ అంటే ఏంటంటే తల్లి రూపానికి చేయడం అనేది చాలా మంచిది. అలాగే మనం ప్రకృతిని కూడా గాడెస్ కింద తీసుకుంటాము. అలాగే చాలామందికి ఏంటంటే డబ్బు కావాలి అని ఉంటుంది, అంటే సంపద రావాలి, ఆర్థికంగా ఎదగాలని ఉంటుంది. సో ఈ మాసం ఎస్పెషల్లీ ఆగస్ట్ మాసం మనం మాట్లాడుకునేది ఈ 6 మంత్స్కి కదా, ఆగస్ట్ మాసం తప్పక దేవి పూజ. ఈ ఆగస్ట్ నెల అంతా కాకుండా మనకు వచ్చేవి కూడా అన్ని ఇంకా ఫెస్టివల్స్ వస్తున్నాయి. తప్పక నెక్స్ట్ మార్చ్ అంటే ఏంటి మన ఉగాది వరకు ఒక్కొక్క నెల మనకి ఫెస్టివల్స్ వస్తూనే ఉంటాయి. సో పుణ్యక్షేత్రాలు ఎస్పెషలీ దేవి ఉన్న టెంపుల్స్ వెళ్ళి సందర్శించడం చాలా మంచిది. అలాగే పుణ్యనది స్నానాలు చేయడం కూడా చాలా మంచిదన్నమాట, ఎస్పెషలీ శ్రావణ మాసంలో. అలాగే నవంబర్ డిసెంబర్లో కూడాను మనకి ఎలాగో దేవి నవరాత్రులు కూడా వస్తాయి కనుక దేవిని పూజించడం అనేది చాలా మంచిది. తులారాశి వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది, ఎందుకంటే శని సంచారం బాగుంది, కానీ రిట్రోగ్రేడ్ అయ్యాడు కనుక కొన్ని ఇబ్బందులు అంటే కంఫర్ట్ లెవెల్లో కొంచెం ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే వీళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఎస్పెషలీ పేరెంట్స్ హెల్త్ కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. వీళ్ళు కూడా ఏంటంటే పెద్దవాళ్ళు ఎల్డర్స్ బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో వీళ్ళ కెరియర్ విషయంలో వీళ్ళకి ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ శ్రమ అనేది చాలా అధికం కనిపిస్తోంది. అలాగే ఎక్కువ బాధ్యతలు పెట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట, ఎస్పెషలీ ఆగస్టు మనకు వచ్చే మంత్స్ అనమాట. అలాగే ఏంటంటే వీళ్ళు ఫ్రెండ్స్ని కలవడం కానీ అలాగే రిలేటివ్స్ని కలవడం కానీ తప్పక అవుతుంది. అది మామూలుగా ఎంజాయ్ చేయడానికి అనుకుందాము, కానీ వీళ్ళకి సపోర్ట్ అనేది కొంచెం తక్కువే ఉందన్నమాట. ఎందుకంటే జూపిటర్ గురువు సంచారం అంత మంచి సంచారం కాదు. సో వీళ్ళకి కూడా ఏంటంటే నోటి దుడుసు ఎక్కువ ఉండకూడదు, తప్పక ఎనిమీస్ అనేవాళ్ళు తయారవుతారు అనమాట. మనకి 12వ ఇంట్లో కేతు ఉన్నారు, తప్పక వీళ్ళు కూడా సబ్జెక్ట్స్ చదువుకుందాము, స్పిరిచువల్గా ఇంక్లైన్డ్గా ఉంటారు. అలాగే ఫైన్, వెరీ ఫైన్ బ్యాలెన్స్డ్ పీపుల్ అనమాట. ఆ బ్యాలెన్స్ని పోగొట్టుకోకూడదు, అందుకని తప్పక రెమెడియల్ మెషర్స్ అనేవి చేసుకోవడం మంచిది అన్నమాట. అండ్ మనం ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి చాలా మంచి ఛాన్సెస్, అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి, వెళ్ళొచ్చు. డబ్బు మాత్రం విపరీతమైన ఖర్చు. హెల్త్ విషయం జాగ్రత్త, ఎస్పెషలీ అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్ కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందే. అండ్ ఇంకో విషయం చూసాము అంటే మనకి ఈవెన్ మెర్కురీ 12వ లార్డ్, అలాగే 9వ ఇంటి అధిపతి కూడా కొంచెం రిట్రోగ్రేడ్ అవుతున్నాడు అనమాట. మనకి ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో మళ్ళీ డైరెక్ట్ అవుతున్నాడు.
ఈ టైంలో ఏంటంటే మనం సేవింగ్స్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట. సేవింగ్ మెంటాలిటీ అనేది మనం తెచ్చుకోవాలి. అంటే ఖర్చు అనేది ఎలాగో అధికం ఉంటుందని చెప్పాను కనుక చేసుకోవాలి. సేవింగ్స్ చేసుకోవడానికి ఉండాలి కదా! సేవ్ చేసుకో ఆ మెంటల్ ఎందుకంటే ఆ మైండ్ సెట్ వచ్చిందంటే మనం సేవింగ్స్ కూడా చేసుకుంటాం. సో, ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం అనేది ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్. అలాగే ఏంటంటే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి బానే ఉంటుంది గానీ, అంత అనుకూల పరిస్థితి అని మనం చెప్పలేము. అలాగే ఈ రాశిలో ఉన్న వాళ్ళకి కొత్తగా ఇప్పుడు పెళ్లి చేసుకోవాలన్న అనుకుందాం. అంటే పార్ట్నర్ కోసం వెతుకుతున్నారు అనుకుందాం. అంటే పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారనే కదా! అలాగే లవ్ రిలేషన్‌షిప్ వెళ్ళిన వాళ్ళందరికీ ఈ 6 నెలల్లోనూ కొన్ని నెలలు బావుంటాయి. కొన్ని నెలలు అంత బావుండవు. సో, నవంబర్, డిసెంబర్ బావుంటుంది. అలాగే మనకి అక్టోబర్ కూడా బానే ఉంటుంది. సో, ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ ఆర్గ్యుమెంట్స్ రాకుండా. ఆహ్, ఇవన్నీ చూసుకుంటే మంచిదనమాట. అండ్ ఆల్సో ఏంటంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం వస్తుంది కానీ వాళ్ళు అనుకున్నంతది వాళ్ళు సాధించలేకపోతారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే అందరూ ఏంటంటే ఒక ఒక లెవెల్లో రావాలి అనుకుంటారు కదా! సో, మనం గ్రౌండ్‌కి రావాలి. గ్రౌండ్ రియాలిటీ మనం తెలుసుకోవాలి అనేది ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్ అనమాట. వీళ్ళు పరిహారాల విషయానికొస్తే కనుక తప్పక శనికి పరిహారం చేయాలి. సాటర్డే నవగ్రహాల చుట్టూ 9 సార్లు లేకపోతే 11 సార్లు తిరగడం అనేది అంటే ప్రదక్షిణ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో అలాగే తైల దీపం పెట్టుకోవడం ఇంపార్టెంట్ అనమాట. అలాగే శని చాలీస చదువుకోవడం ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్. అలాగే తప్పక వీళ్ళు ఫ్రైడే ఏ దేవి పూజ చేసినా మంచిదే. కానీ లక్ష్మీదేవికి పూజ చేయడం అనేది ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్ అనమాట. ఎస్పెషల్లీ విష్ణుమూర్తితో ఉన్న ఒక పటం గానీ, లేకపోతే విగ్రహం గానీ తెచ్చుకొని కుటుంబ పరంగా చేయడం అనేది ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్. ఎందుకంటే అన్నీ బావుండాలి కదా! మనం ఎందుకు మాట్లాడుతున్నాం? వాళ్ళకి సూచనలు చెప్తున్నాం అంతే. సూచనలు చెప్పినప్పుడు ఇవన్నీ చేస్తే కనుక వాళ్ళకి ఇంకా బావుంటుంది. ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలకు కూడా బావుండాలి అంటే ఇవన్నీ తప్పక చేయవలసిందే అనమాట. ఎందుకంటే కొన్ని డిస్టర్బెన్సెస్ అనేది ఉంటాయి.